అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు, ఐశ్వర్యాలు ఉండాలని ఆశిస్తూ, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ ఇయర్. బికాజ్ ఎన్నో పెద్ద బడ్జెట్ సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ అవబోతున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువరక్తం అంటే వారసులు ఎంతో మంది అరంగేట్రం చేయబోతున్నారు. అందులోనే భాగంగా ఈ కొత్త సంవత్సరం మీకు సరికొత్త ప్రోగ్రాం అందించాలని లోకల్ టీవీ వారసులు వచ్చారని ఒక స్పెషల్ ప్రోగ్రాం చేస్తుంది. ఆ వారసులిద్దరు ఎవరనుకుంటున్నారా? ద లీడర్ రానా, అండ్ జోష్ తో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య. హాయ్ రానా, హాయ్ చైతన్య. హలో అండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. రానా, చైతన్య, మీరిద్దరు గొప్ప ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు. మీ ఇద్దరు ఫ్యామిలీస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ఈ ఫ్యామిలీస్ నుంచి మీరు డెబ్యూ చేస్తున్నారు అంటే ప్రెషర్ ఉండిందండి? డెఫినెట్గా ఉంటుందండి. ఇబ్బందికరమైన ప్రెషరా, ఆర్ ఐ హావ్ టు పర్ఫార్మ్, ఐ హావ్ టు అవుట్ పర్ఫార్మ్ దెమ్ అన్న? అంటే ఇది ప్రెషర్ కన్నా ఒక బాధ్యతగా భావిస్తామండి మేము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ అవర్ బ్లెస్సింగ్. ఆల్రెడీ మాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది, అంటే మేము చేసిన స్కిల్ సెట్స్ అన్ని చూపించుకోవడానికి. సో ఐ థింక్ దట్ వే ఇట్స్ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ అస్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ బోర్న్ యాజ్ లక్కీ యాజ్ వీఆర్. చైతన్య, రానా ఆల్వేస్ ఒక మెచ్యూర్డ్ పెద్దన్నయ్య టైప్ లో మాట్లాడుతుంటారు. మీరు మాత్రం ప్యాంపర్డ్ కిడ్, ఎవ్రీబడి లైక్స్ టు ప్యాంపర్ యు. ఆ ఇమేజ్ వస్తుందా మీకు? నాకైతే ఇదే ఇమేజ్. కరెక్టా ఇమేజ్ రానా? అంటే చిన్నప్పుడు మేమిద్దరం ఎక్కువ పెరిగామండి కలిసి. సో ఐ థింక్ లిటిల్ మోర్ ప్యాంపర్డ్ ఇన్ దట్ సెన్స్. ఐ థింక్ లిటిల్ మోర్ ప్యాంపర్డ్ అంటే ఎప్పుడు చైతన్య సాఫ్ట్ బాయ్, రానా అవుట్ దేర్ డూయింగ్ ఎవ్రీథింగ్. కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు చైతన్య. సమ్ నాటీ లుక్ ఇన్ యువర్ ఐస్. ఏదో చేసి ఏదో, అండ్ ద బ్రదర్ కీప్ సేవింగ్ యూ ఫ్రమ్ ట్రబుల్. ఏమో చెప్పలేమండి. ఆర్ ఇస్ ఇట్ ద అదర్ వే అరౌండ్? I think we cover up for each other quite well. So I think we're okay that way. అంటే మీరు ఇప్పుడే చెప్పారు చిన్నప్పుడు కలిసి పెరిగారని. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 సంవత్సరాలు. Can we go back down memory lane and talk about your childhood? And who was more naughty? Who was more aggressive? నాటీ అగ్రెసివ్ ఐ థింక్ రానా. అది రెండు కలిపేసి నాకే ఇస్తాడు. అంటే యాక్చువల్లీ బోత్ ఆఫ్ us were quite similar in that sense. నేను కొంచెం ఎక్కువ ఉండే, ఎందుకంటే అగ్రెసివ్ ఆర్ గోయింగ్ అవుట్ దేర్ అండ్ డూయింగ్ థింగ్స్, బికాజ్ ఎంత నా ఫస్ట్ చైల్డ్ అండ్ ఫస్ట్ గే ఇన్ ద ఫ్యామిలీ. సో that was always there with me. Okay. Sir, Rana, how would you describe Chaitanya? In one simple word, he's very honest in everything that he does. He's very sincere, and he's extremely down to earth. That's 3 words for Chaitanya. If you're not had enough, you can scream it out, you can tear it out. Say Josh, you can get high enough to the top of the roof, or you can make it out. With Josh, you can get wild now. Say Josh, let me hear you loud enough. With Josh, let me, Josh, let me, let me hear you scream. Josh. Chaitanya, your definition of Rana, పెద్దన్నయ్య. చిన్నప్పుడు యాక్చువల్లీ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ రానా, బికాజ్ నేను వెన్ ఐ వాజ్ లివింగ్ ఇన్ చెన్నై స్కూలింగ్ అంతా అక్కడ చేశాను. అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ అసలు ఏం లేదు. సో రానా చిన్నప్పటి నుంచే హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్. సో వన్ ఇస్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ రానా అబౌట్ ఫిల్మ్స్ అండ్ జనరలీ. నేను సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఆఫీస్లో కూర్చొని అప్పుడు ఆ గ్రాఫిక్స్ అంతా అక్కడ సెటప్ చేశాడు. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. సో ఎట్ ఎవ్రీ స్టెప్ రానా ఎప్పుడు యునో ఏదో ఒక పెద్దన్నయ్య లాగే టీచింగ్ మీ సంథింగ్ ఆర్ యునో షోయింగ్ మీ ద వే హియర్ అండ్ దేర్. చైతన్య మీకు ఒక పెద్దన్నయ్యలా చూస్తారు, మరి మీరు ఆయనని ఎలా చూస్తారండి? అంటే నాకు ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ అండ్ మోర్ పీపుల్ టు లుక్ అప్ టు అండి. అంటే గిన్నీస్ బుక్లో ఎక్కిన ఒక తాత, తర్వాత అద్భుతమైన ప్రొడ్యూసర్ అయిన ఒక నాన్న,
గొప్ప నటుడు అని ఒక చిన్న అందరూ ఉండేటప్పటికి ఇంకా ఐ డోంట్ థింక్ ఐ నీడ్ ఎనీ మోర్ పీపుల్ టు లుక్ అప్ టు అండి. సో దట్ వే I was always lucky in that sense. రానా చైతన్య మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? అంటే చాలా సంవత్సరాలు బావా అని పిలిచేవాడండి. ఇప్పుడు చిన్నప్పుడు చైతన్య అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు నా పేరే బావా అనుకునేవాడు అండి చాలా సంవత్సరాలు. దాని తర్వాత అర్థం పేరు రానని. ఎందుకని ఎవ్రీబడి ఎల్స్ యూస్ టు కాల్ యు బావా ఆర్ లేదండి హీ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి బావా 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 అని పిలిచి ఐ థింక్ హీ థాట్ దట్ మై నేమ్ ఫర్ మెనీ ఇయర్స్. ఎందుకు మరి అలా ఇమేజ్ ఉండిపోయింది? మరి మీ ఇమేజ్ ఏంటి? రానా ఆల్వేస్ పెద్దన్నయ్య. I used to be very excited whenever he's coming. Would you show him off to all your friends and all? మా అన్నయ్య types? కొంచెం ఉండేది. Yeah. Did you use him or his name sometime, మా అన్నయ్య అని అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా ట్రై చేశారా స్కూల్ కాలేజ్ లో? Either of you? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అంటే ఈజీగా ఇంప్రెస్ అయిపోయారండి చైతన్యతో గాని. చైతన్య కమెంట్ ఆన్ దాట్. లేదు అట్లా నో అంటే లైక్ మీరు చెప్పినట్టు చాలా షై కిడ్ లానే అనిపిస్తున్నాడు చైతన్య. షై అంటే ఐఎమ్ నాట్ దట్ షై. ఏమో మేబీ ఐఎమ్ క్వైట్ అట్ టైమ్స్ బట్ నాట్ షై. మీ ఫేవరెట్ స్టార్స్ రానా అండ్ చైతన్య ఇంకా చాలా మాట్లాడబోతున్నారు. కానీ మాట్లాడే ముందు విల్ టేక్ అ షార్ట్ బ్రేక్. డూ కమ్ బ్యాక్, దేర్ ఇస్ లాట్స్ మోర్ ఇన్ స్టోర్. తప్పు నేను చేస్తే నా తప్పు వద్దు, నేను కరెక్ట్ చేస్తే నాది నాకు మంచి ఉద్దేశం. ఐ థింక్ గాడ్ హస్ గివెన్ మీ ఎనఫ్ ప్లస్ పాయింట్స్. చైతన్య కంత నర్వస్నెస్ ఉందని నాకు చైతన్య కన్నా ఎక్కువ నర్వస్నెస్ ఉండిందండి. వెల్కమ్ బ్యాక్ టు వారసులు వచ్చారు, ద ఫ్యూచర్ ఆఫ్ టాలీవుడ్. కమింగ్ టు ఫిల్మ్స్ రానా, మీరు అన్ని చేశారు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యూవ్ టచ్డ్. అంటే ఇనీషియలీ హీరో అవ్వాలని రాలేదు. యూ డిడ్ వన్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో. మీ బ్లాగ్ లో మీరు రాశారు, ఇంతకు ముందు ఎవరినైనా బ్లేమ్ చేసేవాడిని నేను, ఇప్పుడు నేనే పర్సనలీ హావ్ టు టేక్ ఆల్ ద బ్లేమ్. హౌ డస్ ది షిఫ్ట్ ఫీల్? అంటే లేదండి, ద ఫస్ట్ థింగ్ దట్ ఐ రోట్ ఇన్ మై బ్లాగ్ ఆల్సో అంటే ఒక మామూలుగా అందరూ ఒక ఇండివిజువల్ నుంచి కార్పొరేషన్ అవుదాం అని ఉంటారండి. నేను అసలు ఐ థింక్ ఐ టేకన్ ది అదర్ వే అరౌండ్ అండి. ఒక కార్పొరేషన్ గా ఒక 200+ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి అధినేతగా పనిచేస్తూ I've become an actor. So now it's become a very individual thing. And one thing, good or bad, earlier, ఆ 200 మందిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ తప్పు నాదే అవుతుంది. సో ఐ థింక్ యాక్టింగ్ దట్ వే ఇస్ లిటిల్ మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు తప్పు నేను చేస్తే నా తప్పు అవుతుంది, నేను కరెక్ట్ చేస్తే నాదే నాకు మంచి అవుతుంది. సో దట్ వే ఇట్స్ బికమ్ అ మోర్ ఇండివిజువల్ అప్రోచ్ అండి. అండ్ కష్టాలు రెండింటికున్నాయండి, ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్. దిస్ ఈజ్ మోర్ ఫిజికల్, దట్స్ మోర్ మెంటల్ ఇన్ దట్ సెన్స్. సో ఆ షిఫ్ట్ వచ్చి ఇట్ టుక్ మీ గుడ్ 1.5-2 years అండి. అండ్ ఇప్పుడు కూడా తెలియకుండా నేను ఇంకా నా మైండ్లో ఒక ఎక్సెల్ షీట్ రన్ అవుతానే ఉంటుందండి. దేనికన్నా ఒక చిన్న కార్పొరేట్ లానే ఒక ఎన్వైరన్మెంట్లో ఉంటానండి ఇంకా. సో ఐ థింక్ దట్ విల్ బి దేర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. బట్ దట్స్ అ ప్లస్ పాయింట్ కదండి. అన్డౌటెడ్లీ అండి. ప్రజలు చచ్చిపోతున్నారా? ఒక చిన్న ఊపిరా. చైతన్య, మీ లైఫ్ లో వాట్ ఈస్ యువర్ ప్లస్ పాయింట్? I think God has given me enough plus points. That's good to that. At where I'm starting off. Ante I'm very grateful for the platform I'm put on. Looking at more pressure kante, I'm looking at it as a challenge andi. You know, initial ga andar adigaru, how you going to live up to these expectations? You have so much from each side. Looking at more as a challenge, and it's a whole plus point for me itself of where I am today. చైతన్య, మీరు రానాకి చిన్న తంబి టైప్ లో ఉన్నా కూడా ఫస్ట్ ఫిల్మ్ మీదే రిలీజ్ అయింది. సో ఆ సినిమా వచ్చినప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు రానాతో డిస్కస్ చేయడం జరిగిందా, ఆర్ జనరల్ బ్రదర్ డిస్కషన్ లాంటిది చేసండి? ఐ థింక్
అంటే మా డెఫినెట్గా మాట్లాడుకున్నాం అంటే సినిమాల గురించి కానీ, అంటే చైతన్య మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఐ థింక్ హీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ బై దెన్, అండ్ ఐ థింక్ ద టీమ్ వాజ్ గ్రేట్, దిల్రాజ్ గారు అండ్ ది అదర్ వన్, and to kind of give him a good launch pad. So I think he was fine that way. So how did you feel? అంటే చైతన్యకి అంత నర్వస్నెస్ ఉందని నాకు చైతన్య కన్నా ఎక్కువ నర్వస్నెస్ ఉండిందండి. అంటే నా సినిమా కన్నా ఎక్కువ తన సినిమా గురించి. అప్పటికే జస్ట్ శేఖర్ గారి సినిమా ఓకే అయింది ఇదంతా, కానీ చైతన్యస్ ఫిల్మ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రాసెస్. సో డెఫినెట్గా చాలా నర్వస్నెస్ ఉండిందండి. ఆ రోజు సినిమా ప్రసాద్ ల్యాబ్లో చూసామండి, నాకు ఇంకా గుర్తు. ప్రసాద్ ల్యాబ్కి వెళ్తున్నప్పుడు నాకు ఇంట్లో ఎలా బాగా సినిమా రెడీ అయింది అంటే టక్కన వెళ్ళిపోయాం. అంటే సినిమా స్టార్ట్ అయ్యే వరకు అందరికన్నా ఎక్కువ ఎందుకో నాకు తెలియని ఒక చిల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి వెనకాల బ్యాక్ బోన్లో, అలా చమ్మన్న స్టార్ట్ అయింది. సో ఐ సా ద ఫిల్మ్, ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్డ్ హిమ్ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ వాజ్ హ్యాపీ. ఫస్ట్ టైం చైతన్యని స్క్రీన్ లో చూసినప్పుడు యు విజిల్డ్ ఆర్ యు వర్ ఎక్సైటెడ్, జంప్డ్ ఇన్? అంటే ఆ థియేటర్ వచ్చి చాలా, అంటే మా ఫ్యామిలీ ప్రసాద్ ల్యాబ్లో మా ఫ్యామిలీ వీళ్ళు అందరూ పెద్ద వాళ్ళు అందరూ, కొంతమంది అందరూ ఉన్నారండి. సో ఇప్పుడు గట్టిగా అరుద్దామా అంటే వచ్చిన భయం వేసింది, కానీ పర్లేదు అని చెప్పి వదిలి క్లాప్ వేసి విజిల్ చేశాను. చైతన్య మీరు కూడా ఉన్నారు కదా మరి, మీకు టెన్షన్? అయ్యో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు? టెన్షన్ ఉంటుందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి చూసేస్తున్నారు, అదే ప్రాబ్లం. విడివిడిగా అయితే డిస్కస్ చేయొచ్చు, అందరు ఒకేసారి చూసేస్తున్నారు. సో దట్ డే బాగా నవ్వేసుకున్నారు. చైతన్య మీ ఆడియో రిలీజ్ టైంలో ఫస్ట్ టైం పబ్లిక్ ముందు వచ్చినప్పుడు మీరు చాలా ఎక్సైటెడ్ గా, చాలా ఐ మీన్ అగ్రెసివ్ గా వచ్చారు. రానా మీరు మీ ఆడియో రిలీజ్ టైంలో చాలా పెద్దరికం చూపిస్తూ వెరీ స్ట్రైట్, ఎందుకు ద బ్రాండ్ ఇమేజ్ వాస్ బిల్ట్ లైక్ దట్? దానికి బ్రాండ్ ఇమేజ్ అంత ఈక్వేషన్ కాదు, వి జస్ట్ ఫైనల్లీ స్పోక్ అవర్ హార్ట్స్ అండి. ఐ వాస్ జెన్యూన్లీ ఎక్సైటెడ్ దట్ డే, సో వెరీ ట్రూ, జస్ట్ poured it out. సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. యూ యాక్చువల్లీ అక్కడ చూస్తే, నేను మాట్లాడేది చూస్తే నిజంగా మీరు ఇండస్ట్రీలో రావాలి అన్న ఆ థాట్ ఏదైతే ఉండిందో అది కనిపించిందండి. మీ అందరికి కింగ్ ఆడియో ఫంక్షన్ గుర్తుందా? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన జోష్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అదే జోష్తో నేను సినిమా కంప్లీట్ చేశాను, అదే జోష్తో ఇవాళ ఆడియో రిలీజ్ చేశాము, అదే జోష్తో రేపు సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఆ జోష్ ఎప్పటికీ కావాలి, ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హౌ వాజ్ ఇట్ ఆఫ్టర్ ద ఎంటైర్ ఫిల్మింగ్ ప్రాసెస్, when the film released, reviews వచ్చిన తర్వాత అన్ని, now it's like మీరు ప్రో అయిపోయారు, ఒక వన్ ఫిల్మ్ ఓల్డ్? ఇంకా ప్రో ఏం అవ్వలేదు. రెండో సినిమాలో కూడా ఐఎమ్ లెర్నింగ్ సో మచ్. ఎవ్రీ స్టెప్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. Rana, how about you? Oh, పెద్దరికం image, like is it normal because you've been Annaya to so many people, or it's I'm Annaya to about 7 people, and so I think ఆ పెద్దరికం అంటే అది డెఫినెట్గా ఇంట్లో పెద్ద అయితే తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటుందండి. అండ్ చైతన్య కదా, దాని తర్వాత ఉన్న మా సిబ్లింగ్స్ కూడా, చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ, సో మన ప్రభావం అన్నది వాళ్ళ మీద ఎక్కడికో వెళ్తుందండి. సో ఐ థింక్ దట్ వే నీడ్ టు డూ థింగ్స్ రైట్. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని లీడర్ అన్న ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ని సెలెక్ట్ చేశారండి మీరు? అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాదండి. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ట్రైనింగ్ 1.5-2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొదటి సినిమా ఏది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉందండి. చాలామంది డైరెక్టర్లు కలవడం జరిగింది. అండ్ ఇప్పుడు మా ఇళ్ళలో కానీ, మా ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఆ సర్కిల్స్ కానీ అందరికీ సినిమాల మీద చాలా అవగాహన ఉన్నవాళ్ళు అండి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, చాలా నాలెడ్జబుల్ పీపుల్. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. నువ్వు ఇలా పొడుక్కున్నావు, నువ్వు యాక్షన్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది. కొంతమంది వచ్చేమో నువ్వు సిటీలో పెరిగావు, సో ఆ లవ్ స్టోరీ, ఆ సాఫ్ట్ లవ్ స్టోరీ చేస్తే కరెక్ట్. కొంతమంది నీకు తెలుగు బాగుంది, సో ఇలాంటి సినిమా చేస్తే. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉండిందండి. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ అండి, నాకు నేను కలవని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు.
అంటే నాకు తెలిసి మేము ఇండస్ట్రీలో ఉంటాం, శేఖర్ కమ్ముల గారు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, రానా ఒక కథ ఉందో వింటావా అని. అంటే మార్తాండ్ ఫోన్ చేశాడు మన ఎడిటర్. ఫోన్ చేసింటే నేను ఐ థాట్ ఇన్ ద లవ్ స్టోరీస్ దట్స్ అనదర్ లవ్ స్టోరీ దట్ ఐమ్ గోయింగ్ టు లిసన్ టు ఇస్ ద నోషన్ దట్ వీ హ్యావ్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారు. వెళ్ళి లీడర్ కథ విన్న వెంటనే అండి ఇట్ సమ్వేర్ వాయిస్డ్ అవుట్ వాట్ ఐ వాంటెడ్. నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎక్కడో తెలియని ఒక చిన్న ఆల్టర్నేటివ్ స్పేస్ బట్ యెట్ ఫాలోయింగ్ ఇన్ అ వెరీ కమర్షియల్ లూప్. సో ఐ థింక్ శేఖర్ గారు జస్ట్ అడ్రస్ దట్ ఇన్ వన్ షాట్ అండి. సో ఐ థింక్ సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అవినీతికి దూరమైతే పర్వాలేదు, ఆడదీని దూరమైతే పర్వాలేదు. హాయ్ హాయ్ ప్రేమిక అన్నదిలే పావురం, సాయ్ సాయ్ ఆగిక అన్నదిలే పంజరం. హే సీఎం, హే సీఎం, రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు రాదు. చైతన్య అండ్ రానా సీక్రెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ బికాస్ రైట్ నౌ వీఆర్ టేకింగ్ ఎ షార్ట్ బ్రేక్. అంటే శేఖర్ గారు మిడిల్ నేమ్ ఇస్ రొమాన్స్ అండి. ఇంకా నాకు లర్నింగ్, ఐఎమ్ స్టిల్ లర్నింగ్ ఎవ్రీ డే. ఐఎమ్ నాట్ యాజ్ ఫెమిలియర్ యాజ్ రానా. ఎక్కడో తెలియని ఒక ఫేర్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తాతగారు హీ ఫోకస్డ్ ఆన్ దట్ పాయింట్ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు వారసులు వచ్చారు, ద ఫ్యూచర్ ఆఫ్ టాలీవుడ్. ఫస్ట్ చెప్పగానే మీరు ఓకే అనేసారండి? అంటే మాకు ఓకే అనడానికి అంత అర్హత లేదండి అక్కడ. సో కానీ ఆయన చెప్పినప్పుడు నా మైండ్లో మాత్రం ఇది నా మొదటి సినిమా అనేది ఐ డెఫినెట్లీ థాట్ ఆఫ్ అండి. సో అంటే ఇంటికి వచ్చి అందరికి కథలు చెప్పి శేఖర్ గారు వచ్చి నాన్నకి చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత సో దట్ విల్ మూవ్ డౌన్ టు బి మై ఫస్ట్ ఫిల్మ్. And you're happy about it? Undoubtedly. I couldn't have asked for a better first film. అంటే రానా అండ్ ఐ ఎప్పుడు యూస్ డిస్కస్ సినిమా ఏదైనా వీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏదో కొత్తగా ట్రై చేసి సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్స్ గోయింగ్ ఆన్ టుడే. అంటే రెగ్యులర్ కమర్షియల్ ట్రెండ్ ప్యాటర్న్ కాకుండా సంథింగ్ డిఫరెంట్. అండ్ ఐ థింక్ ఇప్పుడు లీడర్ ఈజ్ లైక్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ దట్ మిక్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ experimenting or trying something new. ప్లస్ ఏదో ఒక తెలియని క్యూరియాసిటీని పెంచింది. డెఫినెట్గా. మీ స్టోరీ సెట్టింగ్ ఎలా జరిగింది? మీ స్టోరీ సెలెక్షన్ లాంటిది మీకు కూడా ఆన్సర్ ఇచ్చే అర్హత ఉండేది కాదు? లేదు, నా ఫ్రీడమ్ ఇచ్చారులే. ఇద్దరు కలిసే కథ విన్నాం. ద ఫస్ట్ మూవీ అండ్ రెండో సినిమా కూడా నాన్నగారు మీరు కలిసి కథ విని వి టుక్ అ డెసిషన్ టుగెదర్. ఫిల్మ్ మేకింగ్ లో ద ఎంటైర్ ప్రాసెస్ లో మీ ఇద్దరికి ఏదైనా ఇబ్బంది కలిగే ఒక ఆస్పెక్ట్ ఉందండి? డాన్సింగ్ అనండి, రొమాన్సింగ్ సీన్స్ అనండి, అలాంటిది ఒక ఇబ్బందికరమైన ఒక ఇది అయిపోతే బాగుండు లేదా ఇది టెన్షన్ నాకు, ఇది నేను చేయలేను అన్న ఒక ఆస్పెక్ట్? నాకైతే డాన్సే. అవునా? నాగార్జున గారి సినిమాలు తీసుకుంటే రొమాంటిక్ హీరో, ఈవెన్ వెంకటేష్ గారి సినిమా తీసుకుంటే రొమాంటిక్ హీరో. కానీ ఇద్దరు సినిమాల్లో రొమాన్స్ కొంచెం తక్కువే ఉంది. అండ్ ఇట్స్ నాట్ ఫుల్ అవుట్ రొమాన్స్ లాంటిది కాదు. అందుకే రెండో సినిమాతో బ్యాలెన్స్ చేస్తాను. యూఆర్ ఎంజాయింగ్ ఇట్? యా, వెరీ మచ్. అంటే లీడర్ అనే సినిమా అంటే ఓకే, ద ఫిల్మ్ ఇస్ నాట్ రొమాంటిక్ ఫిల్మ్ అంటే, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రొమాన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అంటే శేఖర్ గారు మిడిల్ నేమ్ ఇస్ రొమాన్స్ అండి. ఐ థింక్ వెరీ సటిల్ రొమాన్స్ అండ్ ఆల్సో వెరీ రియల్ అండి. ఆయన సినిమాలన్నీ చూస్తే ఇప్పుడు లైక్ హ్యాపీ డేస్ అనే ఫిల్మ్ తీసుకుంటే మన అందరం ఏదో ఒక క్యారెక్టర్ అయితే కనెక్ట్ అవుతుండే, ఆర్ పార్ట్స్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్స్ లైఫ్. సో హీ హాస్ దట్ గుడ్ బ్లెండ్ ఆఫ్ రియల్ అండ్ రియల్ లైఫ్ దట్ హీ బ్రింగ్స్ అవుట్. ఈ సినిమా పబ్లిసిటీ కూడా డిఫరెంట్ గా జరిగిందండి. అంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా తోడ్పడిందా లేదా ఇట్ వాస్ కంప్లీట్లీ టీమ్ డిసిషన్?
అంటే డెఫినెట్ అండి. ఐ ఆల్వేస్ శేఖర్ గారు దట్ వే అంటే శేఖర్ గారికి నేను ఇంతకు ముందు నుంచే తెలుసండి. ఆయన సినిమాలు చేసేటప్పుడు నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఉండేవాడిని. అండ్ హ్యాపీ డేస్ కామిక్స్ కానీ ఇలాంటి యానిమేషన్ కానీ అవి కూడా చేశానండి. సో డెఫినెట్లీ మై సజెషన్ వాజ్ దేర్ త్రూ అవుట్ ఇన్ దట్ ప్రాసెస్. అండ్ పబ్లిసిటీ ఎందుకు డిఫరెంట్గా ఉందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిటిల్ మోర్ యూనిక్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అంటే ప్రతి సినిమాకి అనుకుంటాం మనం పబ్లిసిటీ కొత్తగా చేయాలి అని. ఈ సినిమాకి అది మాకు వీ కుడ్ ఈజీలీ అచీవ్ దట్. ఈజీలీ కాదండి, ఐ మీన్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మస్ట్ హావ్ డెఫినెట్లీ థాట్ ప్రాసెస్ అండి. బట్ దెన్ వీ హ్యాడ్ మెనీ ఆప్షన్స్ టు థింక్ ఆఫ్, బికాజ్ అంటే మెటీరియలే కొత్తగా ఉంది కాబట్టి. సో కొత్త విధానంలో పబ్లిసిటీ చేయడానికి అవకాశం ఉంటుందండి మాకు. అవినీతికి దూరమైతే పర్వాలేదు, ఆడదీని దూరమైతే పర్వాలేదు. హాయ్ హాయ్ ప్రేమిక అన్నదిలే పావురం, సాయ్ సాయ్ ఆగిక అన్నదిలే పంజరం. చైతన్య, రానా హెస్ స్టడీడ్, అంటే ఏదో ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ అన్ని స్టడీ చేశారు కాబట్టి ఆయన ఈ ఇన్పుట్స్ ఇవ్వగలుగుతున్నారు ఏమో, ఐ డోంట్ నో. మీకు అలా ఎప్పుడు అనిపించలేదా ఫిల్మ్ మేకింగ్ ఏదైనా చదవాలి చెయ్యాలి? అంటే నేను ఐ వాజ్ వెరీ క్లియర్ యాక్టింగే చేద్దామని. నాన్న చెప్పినప్పుడు కూడా ఈ సైడ్ ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్ రియలీ దట్ ష్యూర్ గో స్టడీ యాక్టింగ్. సో అప్పుడే బాంబేకి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేసి యూఎస్కి వెళ్ళి అక్కడ యాక్టింగ్ స్టంట్స్ అని చదివి వచ్చాను. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇట్ వాజ్ యాక్టింగ్, ఓకే, నథింగ్ ఎల్స్. సో అంటే మా దృష్టిలో అవుట్ సైడ్ ఇండస్ట్రీ మేము చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీరిద్దరు ఫ్రమ్ చైల్డ్హుడ్ డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్ కానీ బెడ్రూమ్ కాన్వర్జేషన్స్ కానీ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీలో ఆ కాన్వర్జేషన్స్ లో వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఒక ప్రొడక్షన్ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఒక స్టూడియో ఉంది ఇద్దరికి. సో ఎక్కడో ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో ఇట్ వాజ్ ఆల్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ యువర్ బ్లడ్ అండి. ఫర్ మీ డెఫినెట్లీ అండి, అన్డౌటెడ్లీ చిన్నప్పటి నుంచి నాకు అది ఉండేదండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడ నేను హెచ్పిఎస్లో చదువుతుండేవాడిని. అండ్ మా అమ్మ ల్యాబ్ యూస్ టు రన్ ద ల్యాబ్ అండి. సో చిన్నప్పుడే ఆ ల్యాబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తర్వాత ఇంట్లో కాన్వర్సేషన్. నేను సెట్కి వెళ్ళేవాడిని అంటే చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని అండి హైదరాబాద్లో షూటింగ్స్ జరిగేటప్పుడు. అండ్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు మా ఇంట్లో షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉండేయండి. సో దట్ అట్మాస్ఫియర్ వాజ్ లైక్ అ నార్మల్ అట్మాస్ఫియర్ అండి ఫర్ మీ. సో ఇట్స్ నాట్ లైక్ లైట్స్ కెమెరా చూసి స్టన్ అయిపోయి ఆగిపోయే టైప్ కాకుండా అది ఇట్స్ లైక్ అ న్యాచురల్ ప్రాసెస్, లైక్ అన్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రొడక్షన్ లో ఉన్న డిఫికల్టీస్ కానీ షూటింగ్ లో ఉన్న డిఫికల్టీస్ కానీ సబ్ కాన్షియస్లీ మీరు అక్కడికక్కడ సాల్వ్ చేసేస్తారేమో కదా ఇప్పుడు. టుడే డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు నాకు కెమెరా విజయ్ కుమార్ గారు చెప్పారు, అసలు మీరే న్యూ కమర్స్ లో నీతో అసలు ప్రాబ్లం లేదు, నీకు లైట్ ఎక్కడ ఉందో తెలుసు, మార్క్ ఎక్కడ ఉందో తెలుసు, నువ్వు వెళ్ళి నుంచి ఉంటావు, ఎవరు చెప్పక్కర్లేదు. సో ఇలాంటి అంటే దేర్ డెఫినెట్లీ మోర్ అడ్వాంటేజ్ అండి, బికాస్ యూ జస్ట్ నో ద క్రాఫ్ట్ లిటిల్ మోర్. ఐ నెవర్ హ్యాడ్ దట్ సరౌండింగ్ అండి. చిన్నప్పుడు కూడా లైక్ యూ సెడ్ దోస్ కాన్వర్సేషన్స్ వర్ నెవర్ దేర్. ప్రాబ్లీ పాస్ట్ 5-6 years హైదరాబాద్కి వచ్చిన తర్వాతే ఐ బిన్ గెటింగ్ మోర్ ఫెమిలియర్ విత్ ఫిల్మ్స్. సో ఇంకా నాకు లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఎవ్రీ డే. ఐఎమ్ నాట్ as familiar as Rana. Ante Rana chinnappudu nunchi, like he said, from the day he was born, or schooling time nunchi he's been around that atmosphere. Chaitanya, you think it is an advantage or a disadvantage? Ippudu ayana నేర్చుకుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి, ఆ జనరేషన్ కి ఉన్న సిచ్యువేషన్స్ కి ఈజీ అన్లర్నింగ్, అంటే కొన్ని అన్లర్నింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదండి. డెఫినెట్ గా ఉంటుందండి, నో డౌట్ అండి. సినిమా ఇస్ దట్ అండి, ఎవ్రీ డే ఇస్ న్యూ. అంటే ఎనీ క్రియేటివ్ బిజినెస్ అండి, సినిమా అనేది కాదండి. క్రియేటివ్ బిజినెస్ లో ప్రతి దాంట్లో ఆ లెర్నింగ్ అన్లెర్నింగ్ అనేది ఉంటుందండి. అంటే థింగ్స్ ఐ లెర్న్ 3 years ago ఆర్ ఆఫ్ నో యూస్ టుడే. రిడెండెంట్ అయిపోయింది, కంప్లీట్లీ రిడెండెంట్, నాట్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ రిడెండెంట్, ఎక్సెప్ట్ వాట్ విల్ కీప్ అండి ఆ ఫండమెంటల్ బేసిక్స్ అనేవి ఉంటాయి. ఎక్సెప్ట్ దోస్ ద రెస్ట్ కీప్ జస్ట్ చేంజింగ్ ఇన్ ద క్రియేటివ్ బిజినెసెస్ వెరీ క్విక్లీ. రానా, మీ బ్లాగ్ లో మీరు రాశారు సినిమా ఇస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ థాట్ ప్రాసెస్. అన్డౌటెడ్లీ ఇట్ ఇస్. చైతన్య, మీ బ్లాగ్స్ లో చాలా వెతికాను, ఏం దొరకలేదు సినిమా గురించి. Blogs, I don't write too much on There's this chaitufans.com which okay, we're trying to fans website were they running it. అంటే ఐ వాజ్ ఇన్ దట్ బ్లాగ్ కల్చర్ అండి. ఇంతకు ముందు విజువల్ ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్ చేసేటప్పుడు టు కీప్ అవర్ సెల్స్ అప్డేటెడ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మేము ఆల్ ఆఫ్ us were part of blogs అండి.
సో ఐ థింక్ బ్లాగ్ దట్ వేస్ సమ్వేర్ మై కల్చర్ ఆఫ్ బీయింగ్. దట్ వే ఇప్పుడు చూస్తే రానా చాలా యానిమేటెడ్ గా మాట్లాడుతున్నారు, మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకని? ఇస్ దిస్ నార్మల్ ఆర్ ఇవాళ్లే ఇలా ఉన్నాను రానా? లేదండి, అలానే నేను కొంచెం Generally every day I'm little out in the how open. we are every day. Okay. He outshines you everywhere, is it? Even in friend circle, girls mundu ila అంటే గర్ల్స్ ముందైతే చైతన్య జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి వెరీ ఏమో చెప్తున్నాను idea లేదండి. ఓకే, ఇన్సిడెంట్ చెప్పరా రానా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ వేర్ హీ అవుట్ షాడోడ్ యూ కంప్లీట్లీ. అంటే ఐ థింక్ బోత్ ఆఫ్ us somewhere have our parallel shadows working. So we're not like we don't overshadow each other, we just parallelly move those shadows. అంటే షాడో కవరింగ్ కావాల్సినప్పుడు ఏ షాడో ఉంటే ఆ షాడో వాడుకుంటూ వెళ్తూ ఉంటామండి మేము. ఇది మీరు చెప్తున్నట్టే వింటుంటే ఎక్కడో చిన్నప్పుడు చాలా నాటీ ప్రాంక్స్ ప్లే చేసి ఒకరినొకరు కవర్ చేసినట్టు అనిపిస్తుంది. అవి ఉంటాయండి, చాలా ఉంటాయండి. అంటే ఒకటి చెప్తారా? అంటే గుర్తులేదు కానీ చాలా డెఫినెట్ గా సంఘటనలు అయితే ఉంటాయండి మాకు. చైతన్య మీరు చెప్పరా? నిజంగా I can't recollect much. బోత్ ఆఫ్ యూ వెంట్ టు ద సేమ్ స్కూల్ అండి? లేదండి, మెడ్రాస్ చదివాడు, నేను హైదరాబాద్ చదివాను. ఓకే. ఈ కంప్లీట్ ప్రాసెస్ లో స్కూలింగ్ మొత్తం అయిపోయింది, తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత ఎనీథింగ్ దట్ యు బాండెడ్ విత్ ఇన్ కాలేజ్ టాపిక్స్ కానీ? Movies. Cinema. I just remember movies. సినిమా అండి, సినిమా వాజ్ కాలేజ్ లో ఉన్నప్పుడు రోజు రానా ఆఫీస్ కి వచ్చి యూస్ టు